ఈనాటి ధ్యానం కొరకు రూతు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుగా విందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం నుండి. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దొల్లకొట్టగనగా అవి దాదాపు తూమెడు యవలాయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసితివి? నేడు నీవెక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పనిచేసితివి? ఎక్కడ పనిచేసితివి. చాలు. ఈ మాట నా వెనుక చెప్పండి. నేడు నీవెక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పనిచేసితివి. రూతు అన్యజనాంగము నుండి రక్షింపబడిన ఆత్మీయులకు సూచనగా ఉంది. అంటే నీకు నాకు. రూతు అన్నప్పుడల్లా నీకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? నువ్వే గుర్తు రావాలి. నయోమి అన్న పదం వచ్చినప్పుడల్లా నీకు గుర్తు రావాల్సింది ఎవరో తెలుసా? నిన్ను ప్రభువు యొద్దకు నడిపించిన, వాక్యోపదేశ క్రమంలో పెంచుతున్న దైవజనుడు. బోయజు అన్నప్పుడల్లా నీకు గుర్తు రావాల్సింది ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ 4 మాటలు మీరు అర్థం చేసుకుంటే ఈ రూతు గ్రంథాన్ని అంతా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రూతు యొద్ద ఉన్న సమృద్ధిని చూసి తూమెడు అంటే అర్థం ఏంటో తెలుసా? తనకు అనేకులకు సంతృప్తిని ఇవ్వగలిగినంత, తనకు మాత్రమే కాదు ఇతరులకు కూడా సంతృప్తిని ఇవ్వగలిగినంత సమృద్ధితో తిరిగి వచ్చి ఆ కోడలను అడుగుతుంది అంత ప్రశ్న. నీవెక్కడ ఏరుకున్నావు, ఎక్కడ పనిచేశావు? ఇలా ప్రశ్నించే ఒక దైవజనుడు ఎవరి జీవితంలో కలిగి ఉంటారో వారి జీవితములు ధన్యమవుతాయి అని ప్రకటిస్తున్నాను. నిన్ను నిలదీసి ప్రశ్న వేయగలిగిన దైవజనుడు, ఎక్కడ పనిచేసావు, ఎక్కడ ఏరుకున్నావు, ఈ సమృద్ధి నీకెక్కడిది అని అడగగలిగిన ఒక దైవజనుడు ఒక జీవితానికి ఉంటే ఆ జీవితం ఎంత ధన్యమవుతుందో ఈరోజు నేను మీతో చెప్పదలుస్తున్నాను. నేను అడుగుతున్నాను, నువ్వేం చేసినా నిన్ను ప్రశ్నించని దైవజనుడు నువ్వు కలిగి ఉండటం మంచిది కాదు. అది నీకు శుభం కాదు. నీ దైవజనుడు నువ్వేం చేసినా సరే నిన్ను నిలదీసి ప్రశ్నించేంత అవకాశం నువ్వు ఇవ్వాలి. అసలు నయోమి రూతుకి ఏం చేసింది నాకు తెలియక అడుగుతున్నా. నయోమి వలన రూతు పొందిన ఇదేముంది? ఏం తెలిసింది? ఏం పొందుకుంది? ఏం పొందుకోలే. ఒకవేళ రూతు
తిరిగి నయోమిని ప్రశ్నిస్తే, అత్తమాని నీ బెత్లెహేముకు వచ్చిన కానుండి నిన్ను బ్రతికించింది నేను, నీకు పోషణిచ్చింది నేను, నీ కొరకు నా కొరకు కష్టపడింది నేను, పని చేసింది నేను, పరిగె ఏరింది నేను, ప్రయాసపడింది నేను. ఈరోజు ఎంత సమృద్ధి తెస్తే నువ్వేంటమ్మా నన్ను గుమ్ముగా నిలదీసి ప్రశ్నిస్తున్నావు అని ఒకవేళ అడిగే మనస్తత్వమే రూతుకుంటే నయోమి ప్రశ్నించి ఉండేది. మాట్లాడేంటండి? కాదు. నయోమి ప్రశ్నించి ఉండేది కాదు. అమ్మో దీన్ని అడగటం ఎందుకు అని వదిలేసి కూర్చునేది. నయోమి వలన ఒరిగిందేమీ లేదు రూతుకు. నేను మొదట చెప్పా, నయోమి అన్నప్పుడల్లా నీకు గుర్తు రావాల్సింది ఎవరు చెప్పండి, గొంతెత్తి చెప్పండి. దైవజనుడి వల్ల నీకు ఒరిగిందేమీ లేకపోవచ్చు, ఆఖరికి దైవజనుడు నేను పోషిస్తున్నావు. పొలములోకి వచ్చింది మొదలుకొని, బెత్లెహేముకు వచ్చింది మొదలుకొని, సంగమనేడు రొట్టెల గృహంలోకి వచ్చింది మొదలుకొని నీవే దైవ సేవకుని పోషిస్తున్నావు. దైవజనుడు వలన నీకు ఒరిగింది ఏమీ లేకపోవచ్చు, కానీ దైవజనుడు నిన్ను ప్రశ్నించగలిగినంత స్వాతంత్రత నీ మీద దైవ సేవకుడికి ఉందా? ఆ దైవజనుడి వల్ల నీకు ఒరిగింది ఏమి లేకపోయినా నిన్ను ప్రశ్నించే స్వాతంత్రత కలిగి ఉన్న దైవ సేవకుని నువ్వు కలిగి ఉన్నావా? ప్రశ్నించటానికి వెసులుబాటును నువ్వు ఇవ్వగలుగుతున్నావా అని అడుగుతున్నా. బెత్లెహేముకు వచ్చింది మొదలుకొని బ్రతికించింది రూతు, పోషించింది రూతు, కష్టపడింది రూతు, ప్రయాసపడింది రూతు, పెట్టింది రూతు. ఈరోజు దొరక్క ఉదయం నుండి అస్తమయ్యే వరకు పరిగె ఏరుకుంటే తూమెడబలు దొరికాయి అంటే తాను తృప్తి పొంది ఇతరులను సైతము తృప్తి పరచగలిగిన, అనేకులకు ఆ పోషణ ఇవ్వగలిగినంత సమృద్ధి అయిన ఆహారము తూమెడబలు దొరికాయి. దొరక్క ఆ పొలములో ఉన్న యజమాని ఆమె సత్ప్రవర్తన చూసి తాను భోజనం చేస్తున్నప్పుడు ఆమెను పిలిచి, అమ్మా భోజనం చేసావా అడిగాడు. పని మనిషి కాదేమే, పరిగి ఏరుకోవటానికి వచ్చిన పరదేశి. అమ్మా భోజనం చేసావా? చేయలేదయ్యా. పేదదాన్ని కదయ్యా, పరదేశిని కదయ్యా, విడువబడిన దాన్ని కదయ్యా, విధవరాలని కదయ్యా, పోషణ లేదయ్యా. అయితే ఇదిగో కూర్చో అని తాను తింటున్న పేలాలు కొన్ని ఒడిలో పోస్తే ఆమె తిందట, ఆమె తృప్తి పొందిందంటే ఇంకా మిగిలిపోయినయట. మరలా ఆయన అంటాడు, ఈమె తిన్న తర్వాత బావి దగ్గరికి పరిగెత్తుతుంది రూతు, నీళ్లు చేదుకొని త్రాగుదామని. ఆ పరిగె ఏరుకుంటున్న ఆ అన్యజనురాలైన రూతును చూసి, అమ్మా ఆ బావిలో నీళ్లు తోడుకొని అవసరం లేదు, ఇదిగో నా కుండలో ఉన్న నీళ్లు త్రాగు అన్నాడు. ఎందుకు ఆ రోజు ఆ పొలములో రెండు పంటల నుండి ఒకవైపు ఎవల కోత నుండి మరొక రెండవ పంట గోధుమ కోత వరకు ఆ పొలములోనే పరిగె ఏరుకుంటున్న ఈమెను చూస్తూ ఉన్న యజమానికి ఆ రోజు ఎందుకో దయ పుట్టింది. భోజనం కొరకు తన వడిలో పేలాలు పోశాడు. ఎంతంటే ఆమె తిని తృప్తి పొందగా ఇంకా మిగిలిపోయేంత. నీళ్లు చేదుకొని తాగుదామని బాబు ఎద్దుకు పరిగెత్తుతుంటే అవసరం లేదు, నా కుండలో నీళ్లు త్రాగు. దప్పి తీర్చాడు, ఆహారం పెట్టాడు, దప్పి తీర్చాడు. ఎన్నడూ దొరకనంత పరిగి ఆయన పొలంలో ఆ రోజు దొరికింది.
2 పంటల నుండి ఆ పొలములోనే పరిగి ఏరుకుంటుంది. కానీ ఈ రోజు దొరికినంత సమృద్ధి ఎప్పుడు దొరకలేదు. దానికి కారణం ఎవరో తెలుసా? రూతు ఎక్కువ కష్టపడలేదు, రోజుట్లాగానే కష్టపడింది. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ బోయజ్ అన్నాడట తన పనివారిని పిలిచి, రే, పనుల మధ్యన పిడికెడు వదిలేసేయండి అన్నాడట. ఎంత? పిడికెడు వదిలేసేయండి. పరదేశులు ఏరుకోవటానికి పిడికెలు వదిలేసేయండి. మీ పిడికెలకి ఎన్నొస్తాయో పనకు మధ్య పిడికెడు వదిలేయండి, పనకు మధ్య పిడికెడు వదిలేయండి అని చెప్పాడు. పనివారు కూడా ఏం చేశారో తెలుసా? తన పనుల వచ్చిన పిడికెడు వదిలేశారు. వదిలేయమని చెప్పండి బోయజు వదిలేసింది. తన పనివారు ఆ పనుల మధ్య పరిగె ఏరుకుంటుంటే ఎన్నడూ దొరకనంత సమృద్ధి దొరికింది. ఏంటి ఎంత దొరికింది అర్థం కాలేదు రూతుకి. కానీ ఆ రోజుకు కటాక్షము ఆమె మీదకు వచ్చిందన్న సంగతి ఆమెకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. 2 పంటలు, ఒకవైపు యవల పంట, రెండవ వైపు గోధుమల పంట, 2 పంటల నుండి చూస్తుంటే అప్పుడు ఆమె మీద కనికరపడ్డాడు ఆ బోయజ్ అన్నప్పుడల్లా మీకు గుర్తు రావాల్సింది ఎవరు? నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి ఈ 50 దినాల ఉపవాస ప్రార్థన కోడికల్లో పాల్గొంటున్నా, ఎన్ని పంట కాలాల్లో నుండి నువ్వు కోత పంటకు వచ్చి ఈ పంట పొలములో ఉండి పరిగె ఏరుకుంటున్నా, ఎన్ని పంటల నుండి నువ్వు ఉంటున్నా, ఆయన నిన్ను ఎప్పుడు కనికరిస్తాడో అప్పుడే కనికరిస్తాడు. ఎందుకు ఆ రోజు బోయజు కనికరించాడు. తన పని వారికి పిడికెళ్ళు వదిలేయమని చెప్పాడు. పిడికెళ్ళు వదిలేశారు. ఆ పిడికెళ్ళు వదిలేస్తే అవన్నీ ఏరుకుంటే సాయంత్రానికి అవి తుళ్ళు కొట్టుకొని గడ్డి వదిలేసి గింజలను ఎత్తుకుంటే తూముడైపోయాయి. సరే, మధ్యాహ్నం భోజనం టయానికి ఆయనే పిలిచాడు. పనివారందరూ భోజనం చేస్తున్నప్పుడు ఈవిడ మాత్రం పరిగేరుకుంటుంది. ఇంకా, అమ్మా భోజనం చేసావా? పరిగేరుకుంది. కానీ భోజనం చేసిన తర్వాత చేయలేదు దూరా. మధ్యాహ్నం కూడా తన పనివారు పనిచేస్తున్నప్పుడు కూడా పరిగెరుకుంటూనే ఉంటుంది. అలసిపోలేదండి. దేవుని పరిచర్యలో, దేవుని పొలం అనే బోయజు పొలములో పనిచేసేటప్పుడు ఆమె అలసిపోలేదు. బోయజు పొలములో పరిగె ఏరుకోవటానికి వచ్చినప్పుడు అందరూ భోజనం చేసే సమయంలో కూడా ఆమె పరిగె ఏరుకుంటూనే ఉంది. ఆ నైపుణ్యతను, ఆ సత్క్రియలను చూసిన బోయజు ఆమెను కనికరించి, రామ్మ భోజనం చేయదు. కానీ భోజనం చేయటానికి ఒళ్ళో పేలాలు పోసాడు. ఆమె తిని తృప్తి పొందిపోయింది. ఇంకా మిగిలిపోయినాయి. ఈ మిగిలిపోయిన వాటిని ఒళ్ళో పెట్టుకుంది. తాను పరిగె ఏరుకున్న దాన్ని తుళ్ళు కొట్టుకుని గడ్డంతా అక్కడ వదిలేసి గింజలు మాత్రం ఎన్ని తూమెడు. నేను మొదటి చెప్పా, తనకు అనేకులకు సమృద్ధినివ్వగలిగినంత ఆ రోజు పొలంలో దొరికింది. ఒక్కసారి ప్రభువు నీ మీద కనికరపడితే చాలు. నీ నిపుణత చూసి, నీ నైపుణ్యత చూసి, నీలో సత్క్రియలు చూసి, నీ భక్తి వైరాగ్యాలను చూసి, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నా కూడా కొంతకాలముగా ప్రభువు నీలో వస్తున్న భక్తి వైరాగ్య ప్రతిష్టతలను చూసి ఆయన చెలించిపోయి అంత భక్తి చేసి చూడు. నీకు నీ ద్వారా ఇతరులకు సమృద్ధికి ఇవ్వగలిగినంత సమృద్ధి అయిన పరిగే నీకు ఇవ్వగలిగిన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. తన పనివారు పిడికెళ్ళు పడేస్తేనే తూముడెవలైంది. మరి ఆయనే ఇస్తే ఇంకది ఎలా ఉంటుందో సమృద్ధి. అంత సమృద్ధి దొరికింది. ప్రభు ఇచ్చాడు. ఆ బోయజు ఆమెకిచ్చాడు. ఆ పేలాలు తిని మిగతా అన్ని ఒళ్ళో పెట్టుకొని ఇంటికి వచ్చేసింది. మోయలేక మోసుకొని వచ్చింది.